నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను శాలిని. టాలీవుడ్ పరిధి విస్తరించుకుంటూ పాను వలడు స్థాయికి చేరుకున్న విషయం అందరికీ తెలుసు. అయితే మరోవైపు పరిశ్రమలో కాస్టింగ్ కావచ్చు, సినిమా రివ్యూస్, గద్దర్ అవార్డ్స్, నిర్మాతల గురించి మనం తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నారు తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్స్ సెక్రటరీ సి అనుపమ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మన విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సినిమా రివ్యూస్ గురించి మీరు ఏమంటారు సార్? సినిమా రివ్యూస్ ఇప్పుడు ఎట్లా అయిపోయినాయంటే ప్రతి ఒక్కరు రివ్యూ ఇవ్వడం మొదలుపెట్టానండి. సినిమా రివ్యూస్ ఇప్పుడు నాకు సినిమా చూశారు, రివ్యూ అడిగారు, నాకు నచ్చలేదు, నచ్చింది, రెండే ఉండాలండి. సినిమా నచ్చలేదు ఓకే, అగ్రీడ్, నచ్చింది. కానీ ఇప్పుడు రివ్యూ ఎట్లా అయిపోయిందంటే ఎంత లోతుగా దిగుతున్నారు ఆ రివ్యూ అంటే జనాన్ని సినిమా థియేటర్ రానికుండా చేస్తున్నారు. సింపుల్ ఎగ్జాంపుల్ ఒకటి ఇస్తాను మీకు. నేను మొన్న దేవరా సినిమా ఒకటి రిలీజ్ అయింది. సినిమా అనేది సినిమాలాగా చూడాలి, అదేంటంటే ఒక ఫ్యాన్ వార్లా అయిపోయింది. జూనియర్ ఎన్టీఆర్ ఈజ్ వన్ ఆఫ్ ది టాప్ హీరో. అలా కాకుండా రామ్ చరణ్ గారు ఉన్నారు, మహేష్ బాబు గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, బాలకృష్ణ గారు ఉన్నారు, చిరంజీవి గారు ఉన్నారు. సో ఈ వార్ ఎట్లా అయిపోయిందంటే ఫ్యాన్స్ మధ్యలో మా హీరోనే పెద్ద, మా హీరోనే గ్రేట్. సో ఆ గ్రేట్నెస్ చూపించుకోవడానికి అవతల హీరో ఫ్యాన్స్ ఏం చేస్తున్నారంటే ఈ సినిమాని మొత్తం తొక్కేయడానికి చూస్తున్నారు. సో ఎంత నెగిటివిటీ మాట్లాడుతున్నారంటే అంత నెగిటివిటీ మాట్లాడుతున్నారు. సో సినిమా అగ్రీడ్, సినిమా వాళ్ళకి నచ్చలేదని చెప్పండి, సినిమా బాగాలేదు అని చెప్పండి, ఫైన్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అందరికీ ఉంటుంది, మాట్లాడండి. కానీ ఈ విధంగా లోతులోకి వెళ్ళి సినిమా గురించి బూతులు మాట్లాడుతూ అవతల ప్రేక్షకుడిని సినిమా చూడనీయకుండా చేయడం అది కరెక్ట్ కాదు. దీని గురించే దేవరా సినిమా గురించి అంటే సుదర్శన్ థియేటర్లో అది ఆర్టీసీ క్రాస్లో వన్ ఆఫ్ ది మెయిన్ థియేటర్. ప్రతి మెయిన్ థియేటర్లో ఒక పెద్ద కటౌట్ పెడతారు. ఈ సినిమా రిలీజ్ అప్పుడు పెద్ద సినిమా హీరో కటౌట్లు పెడతారు. సేమ్ దేవరాకి జూనియర్ ఎన్టీఆర్ గారు కటౌట్ పెట్టారు. ఫ్యాన్స్ దానికి ఏం చేస్తారు, పెద్ద పూల హారం వేస్తారు. అదేంది ప్లాస్టిక్ పూలు, ప్లాస్టిక్ పూలే పెట్టారు. సినిమా అప్పుడు ఏం చేస్తారు, వీళ్ళు క్రాకర్స్, టపాకులు అన్నీ కాలుస్తారు. సో కాల్చినప్పుడు ఏమైంది, వన్ ఆఫ్ ది స్పార్క్ వచ్చి ఆ ప్లాస్టిక్ పూల్ మీద తగిలింది, దానివల్ల కాలిపోయింది. దట్ వాజ్ అన్ యాక్సిడెంట్ మాత్రమే. ఫ్యాన్స్ ఏమంటున్నారు, మూవీ బాగాలేదని కాల్ చేసాము, అదే ట్రోలింగ్, అదే ప్రాపగండా. రియల్ రీజన్ ఏంటంటే దట్ వాజ్ అన్ యాక్సిడెంట్ వల్ల కాలిపోయింది అది. కానీ ట్రోలింగ్ ఏమవుతుంది అంటే ఇదేంటంటే ఆపోజిట్ హీరో ఫ్యాన్స్ వాళ్ళు ఏం చెప్తున్నారు, సినిమా బాగాలేదు కాబట్టి ఫ్యాన్సే కాల్ చేశారు. సో అది ఎంతవరకు కరెక్ట్, ఇది కరెక్ట్ కాదండి. ఇదంటే ఇది సాంప్రదాయం అనేది మంచిది కాదు. ప్రతి ఒక్కరు ఫ్యాన్స్ ఉంటారండి, ఫ్యాన్స్ కావాలి మాకు. ఫ్యాన్స్ ఉంటేనే థియేటర్లో ఆ కోలాహలం ఉంటేనే సినిమాకు ఒక అందం. కానీ ఈ నెగిటివిటీ ద్వారా ఇప్పుడు ఈ హీరోకి చేస్తారు, మళ్ళీ ఆ హీరో సినిమా వచ్చినప్పుడు వీళ్ళు చేస్తారు, ఇదే కంటిన్యూటీ చేసుకుంటే సినిమా ఎక్కడికి వెళ్తుంది. సో దేర్ హ్యాస్ టు బి అన్ ఎండ్ ఫర్ ఇట్. ఏంటంటే ఒక కాంపిటేటివ్ స్పిరిట్లో ఉండాలండి. అదే ఒక హీరో సినిమా ఇప్పుడు వచ్చింది, ఆపోజిషన్ హీరో సినిమా అగేన్స్ట్గా రమ్మనండి, ఏది బాగుంటుంది నడుస్తుంది, అట్లా ఉండాలి అంతేగాని కానీ ఆ సినిమాను మొత్తం తొక్కేద్దాం, మన హీరోని పైకి లేపుదాం అనేది అది కరెక్ట్ కాదు. జనాలు అనేది ఇప్పుడు ఫ్యాన్స్ ఒక హీరోకి మాత్రమే చూస్తారండి. జూనియర్ ఎన్టీఆర్ గారు కొంత ఫ్యాన్స్ ఉన్నారు, రామ్ చరణ్ గారు ఫ్యాన్స్ ఉన్నారు, చిరంజీవి గారు ఫ్యాన్స్ ఉన్నారు. వాళ్ళు ఏంటంటే ఆ హీరో సినిమాలే చూస్తారు. అది కాకుండా ప్యాషనేట్ సినీ గోవర్స్ ఉన్నారండి, వాళ్ళకి ఫ్యాన్స్తో సంబంధం లేదు. వాళ్ళు ఏంటంటే మన సినిమాలో చెప్తారు కదా, సినిమా స్టోరీ ప్రతి వారం సినిమా చూడాలి, లేకపోతే నెలకు 2 సినిమాలు చూడాలి ఫ్యామిలీతో. సో దే ఆర్ ప్యాషనేట్ సినీ గోవర్స్, ప్యాషనేట్గా సినిమా చూస్తారు. హీరోలతో సంబంధం లేదు, ఫ్యాన్స్తో సంబంధం లేదు. అట్లాంటి ప్యాషనేట్ సినీ గోవర్స్ని మనం కోల్పోతున్నాం ఈ రివ్యూస్ వల్ల, నెగిటివ్ రివ్యూస్ వల్ల. వాళ్ళు ఏంటంటారు, సినిమాకి రావట్లేదు. వాళ్ళ ఆలోచన ఎట్లయిపోయిందంటే ఇంత బ్యాడ్ రివ్యూస్ వస్తున్నాయి, ఇంత బ్యాడ్గా ఉంది సినిమా, థియేటర్కి వెళ్ళడం అవసరమా, ఒక 10 రోజులు అవుదాం, 4 వారాలు అవుదాం, ఓటీటీలో వస్తుంది చూసుకుందాం అనే రేంజ్గా అయిపోయింది. సో ఇది మంచి సాంప్రదాయం కాదండి. ఏంటంటే దిస్ హ్యాస్ టు బి స్టాప్డ్. ఇప్పుడు ఇవాళ మీ హీరోకి చేస్తున్నారు, రేపు వేరే హీరోకి చేస్తారు, రేపు మీ హీరోకి చేస్తారు. సో ఇది ఎండ్ ఉండదు. సినిమా చూసిన ప్రేక్షకుడు సినిమా మాట్లాడాలి అంతే. బాగాలేదా అగ్రీడ్, మీకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది. కానీ లోతుగా వెళ్ళి దాన్ని బూతులు తిట్టుకుంటూ ఇంకో ప్రేక్షకుని రానియకుండా చేయడం కరెక్ట్ కాదు. అలాగే గద్దర్ అవార్డ్స్ గురించి మీరేమంటారు సార్?
ఈ సినిమా అవార్డ్స్ అనేది 2012 లాస్ట్కి అయిపోయింది, లాస్ట్ అండి. దాని తర్వాత సినిమా అవార్డ్స్ అనేది ఇవ్వలేదు. ఎందుకంటే తెలంగాణ యాజిటేషన్ వచ్చింది, సో నానా గొడవలేనే కాబట్టి అవార్డ్స్ అన్ని పక్కన పెట్టారు. సో గత ప్రభుత్వం కూడా ఎన్నో సార్లు ఆలోచించింది ఇద్దామని సింహ అవార్డ్స్ ఇద్దామని చెప్పి ఒక కమిటీ కూడా ఫామ్ చేయడం జరిగింది, కానీ అది ముందుకు వెళ్ళలేదు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా ఏం చేసింది, సరే నంది మేము కంటిన్యూ చేస్తామని నంది ఇచ్చుకుంటూ పోదాం అని, అందుకని వాళ్ళు కూడా కమిటీ చేస్తారు, అది కూడా ముందుకు పోలేదు. సో 2 గవర్నమెంట్లు ఇవ్వాలనే ఉంది. సో ఇప్పుడు కూడా నంది అనేది సినిమా అవార్డ్స్ 2 స్టేట్స్కి సంబంధించి 2 స్టేట్స్కి పేటెంట్ రైట్స్ ఉన్నాయి. కానీ మొన్న రీసెంట్గా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ సీఎం గారు ఏం డిసైడ్ చేశారంటే, ఓకే సినిమా అవార్డ్స్ ఇవ్వాలి మనం ఖచ్చితంగా, ఇట్ హ్యాస్ టు, ఒక రికగ్నిషన్ సినిమా ఇండస్ట్రీకి రావాలి. సో ప్రతి ఒక్క క్రాఫ్ట్ వాళ్ళకి ఆ రికగ్నిషన్ ఉండాలి, వాళ్ళు కష్టపడుతున్నారు అందరూ, సో రికగ్నిషన్ అనేది ఉండాలి. సో లెట్ అస్ నేమ్ ఇట్ ఆఫ్టర్ అ పర్సన్ హూ ఇస్ ఇంటూ ఈ కల్చర్ ఆర్ట్కి సంబంధించిన మనిషిని పెడదాము అన్నట్టు. సో అదే టైంలో గద్దర్ గారు చనిపోవడం జరిగింది. సో ఆయన పేరు మీద డిసైడ్ చేశారనమాట. నంది పేరు మీద, నంది ఎట్లా ఆంధ్ర గవర్నమెంట్ ఇస్తుంది కదా, మనం గద్దర్ అని పెట్టి ఇద్దామని డిసైడ్ చేశారు. డిసైడ్ చేసి అనౌన్స్ చేయడం జరిగింది. ఇక్కడ చేంబర్ ద్వారా మేము ఒక 10 మంది కూర్చున్నాము. దాని విధి విధానాలకు ఎవరైతే బాగుంటారో కమిటీ, హూ కెన్ స్పెండ్ టైం. అంటే ఇది ఏంటంటే జనాలకు ఏమనుకుంటారంటే అవార్డ్స్ అనగానే పెద్ద తలకాయలు వస్తాయి, ఆ వీళ్ళు ఉంటే బాగుంటుంది, కానీ వాళ్ళు టైం స్పెండ్ చేయలేరు. ద అమౌంట్ ఆఫ్ టైం దే కెనాట్ స్పెండ్. సో వాట్ వీ సాట్, అందరం కూర్చొని ఏం చేసామంటే, ఈ యొక్క మనిషి టెక్నికల్గా స్ట్రాంగ్ ఉన్నాడు, టెక్నికల్ నాలెడ్జ్ బాగా ఉంది ఆయనకి, క్రిటికల్గా బాగా సజెస్ట్ చేయగలుగుతాడు, అండ్ హీ కెన్ ఆల్సో కెన్ స్పెండ్ టైం. సో అటువంటి మనుషులు తీసుకొని మేము ఒక కమిటీగా ఇచ్చి రికమెండ్ చేస్తూ గవర్నమెంట్కి పంపాం. సో అదే టైంలో దురదృష్టవశాత్తు ఎలక్షన్ కోడ్ వచ్చింది, పార్లమెంట్ ఎలక్షన్ కోడ్ వచ్చి అన్నీ అక్కడ ఆగిపోయిన ప్రాసెస్. సో ఎలక్షన్ తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసి సీఎం గారు మళ్ళీ దాన్ని పిలవడం జరిగింది, అని మాట్లాడి మళ్ళీ ఒక కమిటీ వేయడం జరిగింది. సో అది ఆ కమిటీ అనేది కూర్చొని డిస్కస్ చేసి విధి విధానాలు ఎట్లా ఉండాలి, దీనికి ఏముండాలి. సో మోస్ట్లీ పాతదాన్ని పట్టుకొని కొంచెం రీట్యూనింగ్ చేసి రీఫైన్ చేసి ఇవ్వడం జరుగుతుంది. సో అది ఆ ప్రాసెస్లో ఉందండి. సో టైం కూడా లేదు. డిసెంబర్లో ఆయన బర్త్డే రోజు డిక్లేర్ చేశారు సీఎం, ఆయన బర్త్డే రోజు ఎవ్రీ ఇయర్ ఆ రోజు అవార్డ్స్ ఇద్దామని చెప్పి ఉంది. సో ఇప్పుడు ఏమైందంటే అప్పుడు అంతకుముందు నంది అవార్డ్స్ ఉగాది టు ఉగాది ఏ సినిమా ఉండేది, దానికి అవార్డ్స్ వచ్చేది. ఇది డిసెంబర్లో ఉంది కాబట్టి ఎటు కాకుండా సేమ్ అదే ఉగాది కంటిన్యూ చేయాలి అన్నట్టు ఏదో ఆ ఆలోచనలో చేస్తున్నారు. చూడాలి ఉగాదా లేకపోతే మా క్యాలెండర్ ఇయరా, జాన్ టు నవంబరా, సో అవన్నీ నడుస్తున్నాయి. సో టైం తక్కువ ఉంది, బట్ డిసెంబర్ కల్లా ఇవ్వాలని ప్లాన్ ఉందండి. ఇస్తే మంచిది, చాలా 12 సంవత్సరాల తర్వాత రికగ్నిషన్ వస్తుంది సినిమా ఇండస్ట్రీకి. ఐ థింక్ అది సక్సెస్ అవుతుంది. ఓకే, సినీ పరిశ్రమ కాస్టింగ్ కౌచ్ గురించి మీరేమంటారు సార్? ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ అనేది గ్లామర్ ఇండస్ట్రీ. సినిమా ఇండస్ట్రీలో ఏ చిన్న జరిగినా పెద్దగా హైలైట్ అవుతుంది. మనం ఇక్కడ కాస్టింగ్ కౌచ్ అంటున్నాం, హారాస్మెంట్ చేస్తున్నారు, వాళ్ళని ఉమనైజింగ్ చేస్తున్నారు, హారాస్మెంట్ చేస్తున్నారు, ఎన్నెన్నో పదాలు వాడతాం. బట్ దిస్ ఈజ్ ఇన్ ఎవ్రీ ఇండస్ట్రీ. మీరు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఐటీ రంగంలో చూడండి, సాఫ్ట్వేర్ రంగంలో చూడండి, ప్రతి ఒక్క ఆఫీస్లో ఉంది, ప్రతి ఒక్క ఇండస్ట్రీలో. మెడికల్ ఇండస్ట్రీలో డాక్టర్ నర్సుల మధ్యలో ఎన్నో ఉంటాయి, కానీ అవన్నీ బయటకు రావు. సినిమా ఇండస్ట్రీలో చిన్నది జరిగినా అది హైలైట్ అవుతుంది పెద్దగా. ఇది దురదృష్టం, దిస్ షుడ్ నాట్ హ్యాపెన్, అది మనం అరికట్టాలి, కాదనట్లేదు. కానీ ప్రతి సినిమా ఇండస్ట్రీని భూతద్దంలో పెట్టి చూస్తారు. దిస్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ ఎవ్రీ ఇండస్ట్రీలో ఆపుదాం, సినిమాలో ఎందుకు? అది ఆపాలంటే అన్ని ఇండస్ట్రీలో ఆపాలి. మన క్యాల్కటాలో ఒక డాక్టర్ని రేప్ చేసి మర్డర్ చేశారు, నానా హంగామా. అది మెడికల్ ఇండస్ట్రీలో. అవును సార్. సో సినిమా ఇండస్ట్రీ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఎవ్రీ ఇండస్ట్రీ. అన్ని ఇండస్ట్రీలు ఎట్లా ఉన్నాయో ఇది కూడా అట్లే ఉంది. దీంట్లో కూడా మనుషులే, ఇదేం కాదు. కానీ భూతద్దం పెట్టి చూస్తారు దీన్ని, ఎందుకంటే గ్లామర్ ఉంది. ఆ గ్లామర్ కూడా ఎందుకు ఉందండి? దే ఆర్ ఎంటర్టైనింగ్ పీపుల్. జనాల్ని ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు, ఎంటర్టైన్మెంట్ ఇస్తే వెనకాల బూతులు తిడుతున్నారు. అది అయిపోయింది. సో దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ ఎవ్రీ ఇండస్ట్రీలో ఉంటుంది. సో దయచేసి అందరికీ ఏంటంటే ఇది అరికట్టాలి. సో వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ వేస్ టు స్టాప్ దిస్. కానీ ఇక్కడే జరుగుతుంది, ఇక్కడే అవుతుంది అనేది మాత్రం అది అబద్ధం. ఇట్ హ్యాపన్స్ ఎవ్రీవేర్. అరికట్టాలి, ఇది చేయాలి. వీ హ్యావ్ టు ఫైండ్ వేస్ టు డూ ఇట్. అలాగే మూవీ చూడకుండానే రివ్యూ చెప్తూ ఉంటారు సార్, దాని గురించి మీరేమంటారు? అదే ఇందాక అన్నాం కదండి, ఫ్యాన్ వార్. ఇది ఫ్యాన్ వార్. జూనియర్ ఎన్టీఆర్ గారు ఫ్యాను. అవునవును. ఇప్పుడు ఆయన సినిమా రిలీజ్ అయిందే మాట్లాడదామండి.
జూనియర్ ఎన్టీఆర్ గారు సినిమా రిలీజ్ అయింది కాబట్టి ఆయనే మాట్లాడాను. అవతల రామ్ చరణ్ గారు ఉన్నారు, ప్రభాస్ గారు ఉన్నారు, అల్లు అర్జున్ గారు ఉన్నారు. వాళ్ళకి ఏంటంటే ఆ ఫ్యాన్స్కి ఏంటంటే నా హీరోనే టాప్, నా హీరోనే గొప్ప, నా హీరోనే గ్రేట్. సో ఆ గ్రేట్నెస్ చూపించుకోవడానికి ఈ హీరో చూడకుండానే దాన్ని ఎట్లా తొక్కేయాలి, మనం ఎట్లా జనాలను ఆపాలి, ఆ ప్రయత్నాలు చేస్తుంటారు. సో ఫ్యాన్ వార్ అనేది ఉండాలండి, ఇట్ హ్యాస్ టు బి హెల్దీ వార్. కానీ ఇదేంటంటే మీరు తొక్కేయడానికి చూస్తే జనాలు సినిమా థియేటర్ రానికుండా చేస్తున్నారు. ఏం లాభం ఉందండి? సినిమా మొత్తం నాశనం అయిపోతుంది, ఏం లాభం? ఇక జూనియర్ ఎన్టీఆర్ గారు జరుగుతుంది, రేపు రామ్ చరణ్ గారు జరుగుతుంది, ఎల్లుండి అల్లు అర్జున్ గారు జరుగుతుంది. సో వేర్ ఆర్ వి ల్యాండింగ్? సో ఇదేంటంటే ఫ్యాన్ వార్ అంతే. ఎటువంటి అవగాహన లేకుండానే సినిమాస్ మీద రివ్యూ చేస్తున్నారు, దాని గురించి మీరు ఏమంటారు సార్? అదే కదా దురదృష్టం అంటే, అదే మరి. దాని గురించి మనకి ఏబిసిడీ తెలియదు, దాని వెనక పడ్డ కష్టం ఏందో తెలియదు. ఒక సినిమా రిలీజ్ అవ్వాలంటే రెండు ఉంటాయండి, ఒకటి ఇమోషనల్, ఒకటి ఇమోషనల్ అటాచ్మెంట్ ఉంటుంది, ఇంకోటి డబ్బు, ఫైనాన్షియల్, రెండు ఉంటాయి. ఇమోషనల్ అటాచ్మెంట్ ఎందుకు ఉంటుందంటే, ప్రతి సినిమా ప్రొడ్యూసర్ తీసే సినిమా ఏంటంటే దాని కన్న బిడ్డలాగా అనుకుంటాడు. రిలీజ్ అయ్యేటప్పుడు నా బిడ్డ జన్మనిచ్చింది అన్న ఫీలింగ్లో ఉంటాయి, అంత ఎమోషన్స్ ఉంటాయి ఆ సినిమా మీద. డబ్బు పరంగా కూడా ఫైనాన్షియల్ డబ్బులు అటు ఇటు ఇవన్నీ చేస్తాడు, నానా కష్టాలు పడతారు, చేస్తారు, సినిమా చేస్తారు. కానీ ఇప్పుడు ఎట్లయిపోయిందంటే ఆ కష్టాలు ఎవరు చూడరు, ఆ కష్టాలు ఏమున్నాయో ఎవరు చూడరు. ఏంటంటే జనాలు వచ్చి నేను టీవీ ముందర రావాలి, మైక్ పట్టుకోవాలి, నేను మాట్లాడాలి, అంతే. మాట్లాడాలి, నేను మాట్లాడతాను. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది మిస్యూజ్ చాలా అవుతుంది. వాళ్ళకి ఎటువంటి అవగాహన ఉండదు దాని గురించి. అడిగితే ఉల్టా క్వశ్చన్ అడిగితే ఏం ఆన్సర్ చేయలేరు వాళ్ళు. కానీ చెప్పండి మాత్రం చెప్పేస్తారు, ఇది బాగాలేదు, ఇట్లా సీన్ ఇట్లా ఉంటే బాగుండేది, దాన్ని ఇట్లా కట్ చేయాల్సింది, ఆ హీరోని ఎట్లా ఎలివేట్ చేయాల్సింది. ప్లీజ్, మీకు అంత నాలెడ్జ్ మీకు అంత ఉంటే మీరు సినిమా తీయండి, అంత నాలెడ్జ్ మీకు ఉందంటే. కానీ తీసిన వాళ్ళని మాత్రం కించపరచొద్దు ఇప్పుడు. అట్లీస్ట్ వీ నీడ్ టు రెస్పెక్ట్. బాలేదా దట్ ఇస్ అ డిఫరెంట్ ఇష్యూ. కానీ దాని వెనుక ఒక కష్టం ఉంది, ఒక హార్డ్ వర్క్ ఉంది. ఆ హార్డ్ వర్క్ని మాత్రం దాన్ని నాశనం చేస్తా అంటే అది కరెక్ట్ కాదండి. మీకు అంత నాలెడ్జ్ అంటే మీరు తీయండి సినిమా. ఫైనాన్షియల్ సపోర్ట్ కావాలి, హెల్ప్ కావాలంటే చేస్తాం, చేయండి మీరు. అది మనం చేయం. అవతలను మాత్రం పైకి ఎక్కుతుంటే మనం కిందికి లాగాలి. జానీ మాస్టర్ గురించి ఇప్పుడు ఇష్యూ జరుగుతుంది సార్, రేప్ కేసు అని. దాని గురించి మీరు ఏమంటారు సార్? దాని గురించి జానీ మాస్టర్ అంటే మేము పర్సనల్గా 2-3 ఈవెంట్స్ చేసాము. మొన్న నా బాలకృష్ణ 50 years సెలబ్రేషన్స్లో జానీ మాస్టర్ వాజ్ అ కీ పర్సన్ ఇన్ ఆర్గనైజింగ్ ద ఈవెంట్. అంటే డాన్స్ ఈవెంట్లు కానీ ఏమన్నా మొత్తం ఆయన కీ. సో మేము చూసిందంటే హీ వాజ్ థరో ప్రొఫెషనల్గానే బిహేవ్ చేశారు, ప్రొఫెషనల్. బట్ ఇంటర్నల్ మంచి కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్, ఈజ్ అ వెరీ గుడ్ కొరియోగ్రాఫర్. నేషనల్ అవార్డు వచ్చింది, అన్నీ ఉన్నాయి. బట్ మాతో మాత్రం ప్రొఫెషనల్గా డీల్ చేశాడు. మేము చూసిన మాత్రం ప్రొఫెషనల్గానే జరిగింది. ఓకే. బట్ ఇంటర్నల్గా ఏం జరిగిందో దానికి ఎంక్వైరీ జరుగుతుంది, ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. లా ఈజ్ ఇన్ ప్లేస్, పోలీస్ ఎంక్వైరీ జరుగుతుంది, చట్టపరమైన చర్యలు ఏమేమి జరగాలి అన్నీ జరుగుతున్నాయి, ఏం కానీ అన్నీ అవుతున్నాయి. సినిమా ఇండస్ట్రీలో కూడా ఒక హై పవర్ కమిటీ ఉంది. హై పవర్ కమిటీలో మేము కూడా మెంబర్లు. సో హై పవర్ కమిటీ కూడా డీటెయిల్గా ఇన్వెస్టిగేట్ చేసి ఒక రిపోర్ట్ తయారు చేస్తుంది. సో వాట్ యాక్షన్ హ్యాస్ టు బి టేకెన్. హై పవర్ కమిటీ కూర్చుంటే దాని యాక్షన్ తీసుకోవాలా, ఆ రిపోర్ట్ ఎంతవరకు కరెక్ట్ ఏంది అని డిస్కస్ చేస్తుంది. సో ఆల్ దిస్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, రెండు ఇండస్ట్రీ పరంగా, అక్కడ లీగల్ పరంగా రెండు జరుగుతున్నాయి. కాబట్టి లెట్ us వెయిట్. బికాస్ ఇప్పుడు మనం ఏదైనా కమెంట్ చేసి ఏం చేస్తే ఇట్ విల్ హ్యాంపర్ ద కేస్. సో లెట్ ది ఇన్వెస్టిగేషన్ టేక్ ప్లేస్. చట్టం తన పని చేసుకుంటూ పోతుంది, చేయండి. బట్ సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఆర్ ఆల్వేస్ రాంగ్. అది జరగకూడదు. అది నిజంగా జరిగిందంటే ఇట్ ఈస్ రాంగ్, జరగకూడదు. దాన్ని మనం అరికట్టాలి. థియేటర్స్ ఒకప్పుడు కలకల్లాడుతూ బాగుంటాయి మూవీ చూస్తుంటూ ప్రతి ఒక్కరు. ఇప్పుడు అది అవకాశం లేకుండా ఉంటున్న దాని గురించి మీరు ఏమంటారు సార్? ఇది కూడా చాలా బాధాకరం అండి. ఏంటంటే థియేటర్లో ఒకప్పుడు ప్రతి సినిమా థియేటర్లో చూసేవాళ్ళు జనాలు. మోడ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అంటే సినిమానే. అండ్ ఇట్ ఈస్ ద మోస్ట్ చీపెస్ట్ మోడ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఫర్ ఎనీబడి. సో ప్రతి ఒక్కరు ఏంటంటే సినిమా చూసారు, ప్రతి ఫ్యామిలీ సినిమా చూసేది. ఇప్పుడు ఏంటంటే మోడ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ చేంజ్ అవుతూ పోయి, అప్పుడు ఓన్లీ థియేటర్స్ ఉండేవి, మనకి ఏది టీవీలు ఉండేవి. టీవీల్లో సాటర్డే కానీ సండే కానీ ఒక హిందీ సినిమా, ఒక తెలుగు సినిమా వచ్చేది దూరదర్శన్ టైంలో. మెల్లిమెల్లిగా పోతూ స్టార్ టీవీలు వచ్చినాయి, కేబుల్ టీవీలు వచ్చినాయి, ఓటీటీలు. దాని తర్వాత ఈ శాటిలైట్లు వచ్చినాయి. ఏది జీ సినిమా అని, మా సినిమా అని, జెమినీ మూవీస్ అని. సో ఇవన్నీ వచ్చుకుంటూ పోతాం. సో ఏంటంటే జనాలకి ఏంటంటే మోర్ ఎంటర్టైన్మెంట్ తగులుతూ పోతుంది టీవీల ద్వారా, ఈ ద్వారా.
సో అదే సినిమా పాత సినిమాలు మళ్ళీ దాంట్లో చూస్తున్నారు, ఏం చేస్తున్నారు, సరే ఇది కూడా మళ్ళీ ఎప్పుడో వస్తుంది కదా చూద్దామని అది. దాని తర్వాత మెల్లిమెల్లిగా వీసీడీలు వచ్చినాయండి, వీసీడీలు వచ్చినాయి, డీవీడీలు వచ్చినాయి. సో జనాలు ఏంటంటే ఇంటి దగ్గర వీసీడీ కానీ డీవీడీ కానీ తెచ్చుకొని సినిమాలు చూసేవాళ్ళు. దాని తర్వాత ఇప్పుడు లేటెస్ట్ ఏమైంది, ఓటీటీ ఏమైంది, 3 వారాలకు 4 వారాలకు సినిమా వచ్చేస్తుంది. సో ప్రేక్షకుడు ఎంత ఇంటెలిజెంట్, ఎంత స్మార్ట్ అయిపోయారంటే ఆ లుక్ అండ్ ఫీల్తో సినిమా ఫస్ట్ లుక్ చూసి, ఆ ట్రైలర్ చూసి, ఆ టీజర్ చూసి ఆ పల్స్ పట్టేస్తున్నాడు. ఈ సినిమా నేను థియేటర్కి వెళ్ళి చూడాలా లేదా, ఆ పల్స్ని బట్టి వెళ్ళాలంటే వెళ్తున్నారు, లేదంటే లెటెస్ట్ వెయిట్ ఓటీటీకి వెళ్ళి చూద్దాం. అదే ఒకటి అయిపోయింది. ఇంకోటి ఏమైందంటే కంటెంట్ అండి. ఎనీ టైమ్ కంటెంట్ ఈజ్ అ కింగ్. ఇప్పుడు మేము చెప్తున్నాం కంటెంట్ ఈజ్ అ కింగ్. కంటెంట్ బాగున్న సినిమా ఖచ్చితంగా థియేటర్లకు వస్తున్నారు. కంటెంట్ కూడా బాగాలేకపోవడానికి కారణం జనాలు థియేటర్ రావడం లేదు. పాపం థియేటర్లు ఇప్పుడు చాలా మల్టీప్లెక్స్లు అయిపోయినాయి. సింగిల్ స్క్రీన్లు కూడా చాలా మాడిఫై చేస్తున్నారు, రెనోవేట్ చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. సో దట్ ప్రేక్షకుడికి ఆ ఆనందం దొరకాలి. ఆ సౌండ్ కానీ, ఆ సీటింగ్ కానీ, ఆ వ్యూయింగ్ యాంగిల్ కానీ అన్ని విధాలుగా చేస్తున్నారు. కానీ సరైన కంటెంట్ రాకపోవడం వల్ల జనాలు దెబ్బతింటున్నారు. ఇప్పుడు ఆల్మోస్ట్ మన సెప్టెంబర్ అయిపోయిందండి, 9 నెలలు. 9 నెలలు సినిమా పండగలా చేసుకున్నారంటే సంక్రాంతితో మొదలు పెడదాం. జనవరి మనం హనుమాన్ ఒకటి బాగా నడిచింది. గుంటూరు కారం ఒక యావరేజ్గా పర్వాలేదు, దాన్ని ఒక సక్సెస్గానే తీసుకోవచ్చు. దాని తర్వాత డీజే టిల్లు అనే సినిమా వచ్చింది 3. 4వ సినిమా కల్కి. ఈ 4 సినిమాలండి 9 నెలల్లో. మొన్న దేవరా మొన్న 3 రోజులు అయింది కాబట్టి ఓకే, అది పక్కన పెట్టేద్దాం. ఈ 9 నెలలు చూసుకుంటే 4 సినిమాలు మంచి రెవెన్యూ కలకలాడిసి చూశారు జనాలు. అంటే మెయిన్ కంటెంట్ ఈజ్ అ ప్రాబ్లం. అది కూడా వన్ ఆఫ్ ది రీజన్. సార్ ఒకప్పుడు థియేటర్లో 100 రోజు పండగలాగా చేసుకుంటున్నాం, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అది చూడలేకపోతున్నాం ఆ థియేటర్లో. దాని గురించి మీరు ఏమంటారు సార్? కరెక్టేనమ్మా. అప్పుడు ఏంటంటే ప్రతి సినిమా మినిమం యావరేజ్గా ఎంత సినిమా బాగాలేకుండా 4 వారాలు 5 వారాలు థియేటర్లో ఆడేది. దానికి రీజన్ ఏంటంటే అప్పుడు ప్రింట్ సిస్టమ్ అనేది ఉన్నాము. సో ప్రింట్ సిస్టమ్ ఉందంటే ప్రతి థియేటర్కి ఒక ప్రింట్ ఉండేది, లేకపోతే ఆ ప్రింట్ని షిఫ్ట్ చేసేవాళ్ళు. 2 థియేటర్లు కానీ 3 థియేటర్లు కానీ షిఫ్టింగ్ చేస్తూ పోయేది. సో ఎందుకంటే ఆ ప్రింట్ ఎక్కువ అయిపోతున్నాయి కాబట్టి ప్రింట్ కాస్ట్ పెరుగుతుందని చెప్పి లిమిటెడ్ నెంబర్ ఆఫ్ థియేటర్స్ వేసేవాళ్ళు. సిటీలో ఇప్పుడు 50 థియేటర్లు ఉన్నాయంటే 30 థియేటర్లనే పడేది, లేకపోతే 20 థియేటర్లనే పడేది. డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో పడేది. బీసీ సెంటర్లో సినిమా పడేది కాదు, రిలీజ్ అయిన సినిమా 3 వారాలు 2 వారాలు 3 వారాల తర్వాత వచ్చేది. సో అట్లా ఏంటంటే రన్ పెరిగేది సినిమా, లిమిటెడ్ నెంబర్ ఆఫ్ థియేటర్స్ పెరిగేది. వేరే మోడ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ లేకుండా లిమిటెడ్ నెంబర్ ఆఫ్ థియేటర్స్ పడుతుండే, సినిమా రన్ ఎక్కువ వస్తుండే. సో అట్లా 100 రోజుల వరకు పండగ చేసుకుంటాం. ఇప్పుడు ఏమైంది, డిజిటల్ వచ్చింది ఏంటంటే ఇవాళ సినిమా రిలీజ్ అయిందంటే సిటీలో ఎన్ని థియేటర్లు, రాష్ట్రంలో ఎన్ని థియేటర్లు, అన్ని థియేటర్లు సినిమా వేయచ్చు. సో ఆ సినిమా పడిపోతుంది. ఆ రీచ్ అనేది పెరిగిపోయేసరికి రన్ తగ్గిపోయింది. సో టెక్నాలజీ పెరిగింది, దానివల్ల సినిమా రన్ కూడా తగ్గిపోయింది. ప్లస్ కంటెంట్ జనాలను ఆకర్షించి థియేటర్కి రప్పించే కంటెంట్ రావట్లేదు. సార్ ఇప్పుడు ఓటీటీకి సెన్సర్ ఉందంటారా లేదంటారా, దాని గురించి మీరేమంటారు? లేదమ్మా, ఓటీటీకి మాత్రం సెన్సార్ లేదు. ఇప్పుడు సినిమా థియేటర్లో ప్రదర్శించిన తర్వాత ఓటీటీకి పోతే ఆల్రెడీ సెన్సార్ ఉంటాయి కాబట్టి సో అదే చూపిస్తారు. కానీ ఎక్స్క్లూజివ్ ఓటీటీ సినిమాలు ఉంటాయి, ఎక్స్క్లూజివ్ ఓటీటీ సిరీస్లు ఉంటాయి, అంటే టీవీ సీరియల్ లాగా ఓటీటీ సిరీస్, దాని సెన్సార్ లేదండి. ఎందుకంటే ఈ మ్యాటర్ సెంట్రల్ గవర్నమెంట్ ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ మినిస్ట్రీలో ఉంటుందండి. ఇది మనం ఉన్న సినిమాటోగ్రాఫ్ యాక్ట్ ఎట్లా ఉందంటే యాక్ట్ ఓన్లీ ఫర్ ఫీచర్ ఫిలిం సినిమాకే మాత్రమే ఉంది, మిగతా దానికి లేదు. సో యాక్ట్ అనేది అమెండ్ అవ్వాలి. యాక్ట్ అమెండ్ అవుతే ఓటీటీలో ప్రదర్శించే ప్రతి ఒక్క సీరియల్ కానీ యాడ్ కానీ ప్రతి ఒక్కటి సెన్సర్ అయ్యి రావాలి. అది అమెండ్ అవుతే అప్పుడు ఈ రూల్ అప్లికేబుల్ అవుతుంది. ఇప్పుడు కదా ఆ రూల్ లేదు. సో అందుకని ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వేసుకుంటున్నారు. ఇందాక మీరు క్వశ్చన్ అన్నారు, థియేటర్కి జనాలు రావట్లేదు. అది కూడా ఒక కారణం. ఇప్పుడు ఏంటంటే యూత్కి ఏమైపోయిందంటే ఇవాళ ట్రెండ్ వేరండి. యూత్ అంతకుముందు వేరు, ఇప్పుడు ఇవాళ ఉన్న పిల్లలు వేరు. వాళ్ళకి కావాల్సిన కంటెంట్, ఆ బోల్డ్ కంటెంట్ ఏదైతే ఉందో, ఆ బోల్డ్ కంటెంట్ ఏది అడల్ట్ సీన్లు ఏవైతున్నాయో దట్ ఇస్ కాల్డ్ బోల్డ్ కంటెంట్. ఆ బోల్డ్ కంటెంట్ వాళ్ళకి కూర్చున్న దగ్గర ఇంట్లో ఫోన్లో చూడగలుగుతున్నారు, వాళ్ళు చూస్తున్నారు. సో దానివల్ల థియేటర్ కూడా రావట్లేదు, కష్టం అయిపోతుంది రావడానికి. సో ఓటీటీ హ్యాస్ టు కమ్ అండర్ సినిమాటోగ్రాఫ్ యాక్ట్ అమెండ్ కావాలి. ఓటీటీ హ్యాస్ టు కమ్ అండర్ సెన్సర్. ఆ సెన్సర్ అయింది అంటే ఇవన్నీ ఉండవు. అండ్
జనాలు అప్పుడు థియేటర్ కూడా రావడం మొదలు పెడతారు. ఇటీవల చూసుకున్నట్టయితే సినిమా ఓటీటీలోకి తొందరగా వస్తుంది, థియేటర్లోకి ఏమో త్వరగా వెళ్ళిపోతుంది. చూసే జనాలు కూడా థియేటర్లో తక్కువ చూస్తున్నారు, ఓటీటీలో ఎక్కువ చూస్తున్నారు. దాని గురించి మీరేమంటారు సార్? ఇప్పుడు ఏంటంటే ఒక ప్రొడ్యూసర్ డబ్బు పెట్టి సినిమా తీస్తాడు, ఫైనాన్స్లు అక్కడ ఇక్కడ అన్నీ తెచ్చుకొని సినిమాలు తీస్తాడు చేస్తాడు. సో ఓటీటీ వచ్చిన తర్వాత ఏంటంటే ఆయనకి ఇంకో సోర్స్ ఆఫ్ రెవెన్యూ వచ్చింది. ఆ ప్రొడ్యూసర్కి వన్ మోర్ సోర్స్ ఆఫ్ రెవెన్యూ వచ్చింది. అంతకుముందు ఆ సోర్స్ లేదు. సో ఏంటంటే ఫస్ట్ థియేటర్కి వెళ్ళమని డిపెండ్ అయ్యేవాడు, దాని తర్వాత శాటిలైట్. సో ఈ రెండే ఉండే. ఇప్పుడు ఓటీకి అడిషనల్ వచ్చింది. అడిషనల్ వచ్చేసరికి ఏంటంటే ఒక ప్రొడ్యూసర్ ఆయన వ్యాపారం పరంగానే చూసుకుంటాడు. నా సినిమా నేను ఇంత డబ్బులు పెట్టాను, సో నేను లాస్ కాకూడదు. సో ఏంటంటే ముందు ఓటీటీతో మాట్లాడతాడు, సినిమా ఇది నేను థియేటర్కి వెళ్ళి ఇప్పుడు చేస్తాను, ఓటీటీ మీరు ఎంత ఇస్తారు. సో ఓటీటీ రేట్ ఏముంటుందంటే మీరు 2 వీక్స్ 3 వీక్స్ ముందే వేస్తే నేను మీకు ఇంత ఇస్తాను, ఎక్కువ ఇస్తాను, దాని తర్వాత వేస్తే తక్కువ ఇస్తాను, ఇట్లా ఉంటాయి. సో ప్రొడ్యూసర్ ఏంటంటే ఇవాళ ఆడియన్స్ ఎంత షార్ప్ అంటే జనాలకు వస్తారు, థియేటర్కి వస్తారో తెలియదు. సో నేను లేట్ ప్రదర్శిస్తే ఓటీటీకి నేను ఎంత లాస్లో పడతానో ఆ భయంతో ఏం చేస్తున్నాడు ప్రొడ్యూసర్ అంటే ముందే మాట్లాడుకున్నాడు, ఈ సినిమా నాకు బాగుంది, నా సినిమా నాకు బాహుబలి, నా సినిమా నాకు RRR, కానీ ఆడియన్స్ దాన్ని ఎట్లా ఆదరిస్తాడో నాకు తెలియదు. సో ముందే మాట్లాడుకొని ఐ షుడ్ బీ సేఫ్, నేను పెట్టిన డబ్బు నేను సేఫ్గా ఉండాలి. సో అందుకని ముందే ఓటీటీతో మాట్లాడుకొని ఆ అగ్రిమెంట్స్ అవుతున్నాయి 2 వీక్స్గా 3 వీక్స్గా 4 వీక్స్గా దాన్ని బట్టి అందుకని ముందు వచ్చేస్తున్నాయి. ఎవరిని తప్పు పట్టలేమండి, ఆయన డబ్బు పెడుతున్నాడు, ఆయన డబ్బు పోకూడదు. ఆయన బాగుంటేనే రేపు 4 సినిమాలు ఆయన తీయగలుగుతాడు. ఆయన డబ్బులు పోతూనే ఉంటే సినిమాలు తీసి ఆపేస్తారు. ఆయన చూసి 10 మంది వెనకాడగేస్తారు, సినిమా డబ్బు పోతే ఎందుకు తీయాలి సినిమా నేను. సో ఇదొకటి. ఇది చేయడం వల్ల ఏంటంటే థియేటర్లు లాస్ అవుతున్నాయి. సో ఏంటంటే ఎవ్రీబడి ఎట్లుందంటే ఒక చక్రవ్యూహం అనమాట. ఇది చేస్తే ఇది దీనికి రావాలి, నేను చేస్తే దీనికి రావాలి అట్లా. సో మెయిన్ ఇష్యూ అది. ప్రొడ్యూసర్ హ్యాస్ టు బీ సేఫ్. ఒక ఎగ్జిబిటర్ కూడా అదే అంటారు, ప్రొడ్యూసర్ ఏంటంటే హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఈజ్ ఆల్వేస్ అ ప్రొడ్యూసర్. ఆయన బాగుంటే ఇండస్ట్రీ బాగుంటుంది. కానీ ఒక సైడ్ ఫ్లరిష్ అవుతుంది అనుకుంటే ఇంకో సైడ్ పోతుంది, అది ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు చిన్న సినిమాల కానించి నిర్మాతలు కంటెంట్ తీసుకుంటారు, అది ఎట్లాంటి కంటెంట్ తీసుకుంటే వాళ్ళు హైలైట్ అవుతారు సార్? అదే ఇందాక మీరు చెప్పాము ఏంటంటే జనాలు ఏ సినిమా నచ్చుతుందో ఏ సినిమా నచ్చట్లేదు ఎవరు ఎంగేజ్ చేయలేకపోతున్నారు. సో ఏంటంటే సినిమా ఇండస్ట్రీలో ఒకటే సూత్రం అండి, ఎంటర్టైన్మెంట్ 3 ఎంటర్టైన్మెంట్ అంతే. ఇప్పుడు కథ అవన్నీ ఎవరు చూడట్లేదు. నేను థియేటర్కి వచ్చానా, ఎంటర్టైన్ అయ్యానా, కొంచెం నవ్వుకున్నానా, కొన్ని పాటలు చూసి ఎంజాయ్ చేసుకున్నానా, కొన్ని ఫైట్లు చూసి వెళ్ళిపోయానా. సో దట్ హ్యాస్ టు బి ఇది. సో ఏంటంటే ఎంటర్టైన్మెంట్ మోడ్లో పోతే ఏదన్నా సక్సెస్ అవుతుంది. ఇవాళ చిన్న పెద్ద అని ఏం లేదండి, జనాలకు నచ్చింది కంటెంట్ బాగుందంటే ఆ చిన్న సినిమా కూడా పెద్దదవుతుంది. ఎంత పెద్ద సినిమా అయినా కంటెంట్ బాగాలేకపోతే అది చిన్నది అవుతుంది. సో చిన్న పెద్ద ఏం లేదు, కంటెంట్ ఈజ్ ఆల్వేస్ ద కింగ్. కంటెంట్ విల్ ప్లే అ మేజర్ రోల్. మీకు ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే ఈ సంవత్సరం వచ్చిన సినిమా, లాస్ట్ ఇయర్ వచ్చింది బేబీ అనేది చిన్న సినిమా, జనాలకు నచ్చింది, ఎంటర్టైనింగ్గా ఉంది, యూత్ని ఆకట్టుకుంది, సినిమా బాగా నడిచింది. మళ్ళీ మన కమిటీ కూరాలను నడిచింది. అసలు నిహారిక తప్ప ఇంకెవరో అందులో ఎవరున్నారో ఎవరు తెలియదు. నిహారిక కూడా నాగబాబు గారి డాటర్ అని తెలుసు, అంతేగాని షీఈ్ నాట్ ఎ బిగ్ స్టార్. మిగతా వాళ్ళు అందరూ చిన్న వాళ్ళే, కానీ ఒక పెద్ద సక్సెస్ చూసింది. మొన్న మత్తు వదలరా 2, ఓకే మైత్రి బ్యానర్ పెద్ద ప్రొడక్షన్ హౌస్, కానీ దాంట్లో ఉన్న వాళ్ళందరూ చిన్నవాళ్ళే, కానీ జనానికి నచ్చింది, చూశారు. సో దిస్ ఈజ్ వాట్ ఈజ్ ద థింగ్. జనాలకు నచ్చిందంటే చూస్తారు. అంతేందుకు మలయాళం సినిమాలు మన మంజుమల్ బాయ్స్ అని, గోట్ అని అవన్నీ వచ్చినాయి, నచ్చుతున్నాయి, ఆడినాయి ఇక్కడ. సో చిన్న పెద్ద ఈజ్ నాట్ ఎ క్వశ్చన్, జనాలకు నచ్చాలంటే ఒకటే మంత్రం, అంటే మై పాయింట్ ఆఫ్ వ్యూ, ఎంటర్టైన్మెంట్ అంతే. ఇంకా దానికి మించింది ఏం లేదు. ఎంటర్టైన్ చేయగలిగామంటే సినిమా ఆడుతుంది. సినిమా తీద్దాం అనుకున్న వాళ్ళకి, కొత్తగా వచ్చే వాళ్ళకి మీ సొల్యూషన్ ఏంటి సార్? సినిమా యాక్చువల్లీ నేను ఈ సినిమా రంగంలో నేను ఒక ఎగ్జిబిటర్ అనమాట, థియేటర్లో నడుపుతున్నాను. సో మాకేంటంటే ఎన్ని సినిమాలు వస్తే అంత బెటర్ మా పరంగా. కానీ యాజ్ అ చేంబర్ సెక్రటరీ మాకు అందరూ ఇప్పుడు ఈక్వల్, ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్, స్టూడియో అండ్ ఎగ్జిబిటర్. సో అది ఇప్పుడున్న ట్రెండ్ చూస్తుంటే ఏ సినిమా తీసినా ఆడట్లేదు. సో మా దగ్గరకు వచ్చి సజెషన్ అడిగితే మేము ఒకటే చెప్తాం, సార్ మీరు దయచేసి
ఒక 4 సార్లు ఆలోచించుకోండి. మీరు తీస్తున్న సినిమా ఏంటి, జనాలు చూస్తారా లేదా, ప్లస్ మీ బడ్జెట్ ఎంత. అవును. మీ బడ్జెట్ యూ హ్యావ్ టు బీ, మీ బిజినెస్ ప్లాన్ ఎట్లా ఉండాలంటే, నేను రూపాయి పెడుతుంటే నాకు ₹2 రానవసరం లేదు. రూపాయికి రూపాయి పావాలను, ₹1.05, ₹1.10, లేకపోతే రూపాయి వచ్చినా చాలు అని అనుకొని పోండి. ఎందుకంటే ప్రతి సినిమా బాహుబలి కాదు, ప్రతి సినిమా RRR కాదు. సో ఫస్ట్ మీరు కంటెంట్ పరంగా పోండి. జనాలకి ఇప్పుడు ఈ ట్రెండ్, ఇవాళ ట్రెండ్ ఏముంది, ఈ ట్రెండ్ మన కమిటీ కూరలో ఒక ట్రెండ్లో నడిచింది, మత్తు వదలలో ఒక ట్రెండ్లో నడిచింది. సో ఇలాంటి ట్రెండ్ ఇప్పుడు నడుస్తుంది. సో ఆ ట్రెండ్ ప్రకారం ఆర్ యూ విత్ దట్, ఆ ట్రెండ్ ప్రకారం మీరు పోతున్నారా లేదా పాత ట్రెండే ఫాలో అవుతున్నారా. ఎందుకంటే ప్రతి 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలు ట్రెండ్ మారుతూ ఉంటుంది. ఆ ట్రెండ్ మనం ఫాలో అయ్యి ప్రేక్షకులు మనం ఆకౌట్ కలగాలి. ఆ ట్రెండ్ తప్పి మనం పాత ట్రెండ్లో ఉన్నామనుకోండి, జనాలు రావట్లేదు, ఎంత పెద్ద హీరోయిన్ రావట్లేదు. సో వీ హ్యావ్ టు ఫాలో ద ట్రెండ్, గో అలాంగ్ విత్ ద ట్రెండ్. ప్లస్ దీంతో పాటు మన బిజినెస్, దిస్ ఇస్ అ బిజినెస్, మీరు వ్యాపారం చేస్తున్నారు. సో మీరు బిజినెస్ ప్రకారంగా మీరు ఎంత పెడుతున్నారు, ఇది తీస్తే నేను మోడ్ ఆఫ్ రెవెన్యూస్, మళ్ళీ థియేటర్కల్ నాకు ఎంత రావచ్చు, శాటిలైట్ నాకు ఎంత రావచ్చు, ఆడియో ఎంత రావచ్చు, ఓటీటీ ఎంత రావచ్చు, అది కన్ఫామ్గా చేసుకోండి. ఆ మోడ్ ఆఫ్ రెవెన్యూస్ కరెక్ట్గా చూసుకోండి. ప్లస్ ఫస్ట్ కంటెంట్, దెన్ యువర్ రెవెన్యూస్, దీనిపై చూసుకొని చేయండి సినిమా. బడ్జెట్లోకి వెళ్ళి హై బడ్జెట్ వెళ్ళిపోకండి. ఎక్కడ ఖర్చులు మనం తగ్గించుకోగలుగుతాము, ఎక్కడ మనం ఖర్చు, సినిమా తీస్తున్నాం మనం, ప్రొడక్షన్ చేస్తున్నాం మనం, సెట్లో నడుస్తుంది, షూటింగ్ నడుస్తుంది. ఈ షూటింగ్లో అందరూ ఏంటంటే ఒక 100 మంది ఉంటారు, 50 మంది. ఇంతమంది అవసరమా? ఎక్కడ నేను ఒక ఇద్దరిని ఏ డిపార్ట్మెంట్లో ఒక ఇద్దరిని తగ్గించుకోవచ్చా, ఆ డిపార్ట్మెంట్లో ఒక్కొక్కరిని తగ్గించుకోవచ్చా, అది మైక్రో మేనేజ్మెంట్ చేయండి. అది ఎందుకంటే ఈ సినిమా తక్కువ ఎంత సినిమా అయినా 100 రోజులు సినిమా షూటింగ్ ఉంటుంది. ఈ 100 రోజుల్లో మీరు ఎంత తగ్గించుకున్నారో ఆ 100 రోజులు మీకు సేవ్ అవుతాయి. సో దిస్ హ్యాస్ టు బి యువర్ థింకింగ్. ఇట్లా చేస్తే మీకు రేపు డబ్బు రాకపోవచ్చు, కానీ డబ్బు తగ్గించుకోగలిగారు. మనీ సేవ్డ్ ఇస్ మనీ ఎర్న్డ్. సో అది మీరు చూడండి. ఆ సజెషన్ మేము ఇవ్వగలుగుతామండి. చూశారు కదా కె అనుపమ రెడ్డి గారితో ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.